గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వ్యాఖ్యానం చేసినటువంటి భజగోవిందాన్ని ఇవాళ 14 చెప్పుకోవాలి. ఇప్పుడు 13 ఏం చెప్పుకున్నామంటే ఇవేవి లేకపోతే అతనికి ఎంత సంపద ఉన్నా సంతృప్తి ఉండదు, అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 14 భజగోవిందం కంటిన్యూషన్ చేస్తుంది. అయితే ఐశ్వర్యం, స్వజనం, యవ్వనం అంత క్షణభంగురం చూస్తుండగానే అవన్నీ మనకు దూరం అవుతాయి, లేదా మరణం మనల్ని వాటికి దూరం చేస్తుంది. కాబట్టి వాటిని చూసుకుని మిడిసిపాటు తగదు. మన స్వజనం కాదంటోంది శాస్త్రం. ఇదంతా చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పేస్తుంది. విభాగే భ్రాతరం విద్యాంజాత్ భార్యాం భాగ్య పరీక్షయే మిత్రమా పదిజానేయాత్ పుత్రవంతే చకర్మిణి. భావం ఏమిటంటే మేమిద్దరం ఆత్మీయులైన అన్నదమ్ములం, ఒకే తల్లి పిల్లలం అని ఎవరైనా అనగానే ఆస్తి పంపకాలు అయ్యాయా అని అడగమంది శాస్త్రం. ఏమి నాకు ప్రాణప్రదమైన భార్య అని ఎవరైనా అడగగానే నీకు ఉద్యోగం, ఆస్తి, అంతస్తు అన్నీ సక్రమంగానే ఉన్నాయి కాబట్టి అలా అనుకుంటున్నావు అంటోంది శాస్త్రం. అంటే నువ్వు అనారోగ్యం పాలై పదవి వివరణ పొంది ఆర్థికంగా కుంగాక కూడా ఈ మాటలు చెప్తే నమ్ముతానంటోంది శాస్త్రం. ఇతను నా సర్వస్వమైన మిత్రుడు అని ఎవరైనా అనగానే నీకు కష్టం, ఆపద వచ్చిన ఎన్ని సందర్భాలని వెంట ఆ కష్టం గట్టెక్కేదాకా అతను ఉన్నాడో ఆలోచించు అన్నది శాస్త్రం. వీడు నా పుత్రుని ఎవరైనా అడగగానే తండ్రిని గతించిన వెంబట అతను తండ్రి పేర ఏం మంచి పనులు చేస్తాడో అని నిగదిస్తోంది శాస్త్రం. నేను, నాది అన్న ఆలోచనలే మాయాస్వరూపంగా నాది నా వాళ్ళు అన్న భావనే అజ్ఞానంలో జీవించడంగా శాస్త్రం చెబుతోంది. కష్ట శోక ప్రకీర్త శోకం అంటే ఏమిటి అని యక్షుడు ధర్మజుని ప్రశ్నిస్తే శోక అజ్ఞానం వచ్చితే అజ్ఞానమే దుఃఖం అని ఆయన జవాబిచ్చాడు. మనిషి మరవచ్చు కానీ దేవుడే అన్నాడు. మనం చేసే ప్రార్థనని మరవడన్న దానికి ఈ కింద సంఘటన ఓ ఉదాహరణ. 1986లో ఓక్లహామాలోని ఆయిల్ ధరలు పడిపోవడంతో ఆ పరిశ్రమకు అప్పులు ఇచ్చిన బ్యాంకులన్నీ దివాలా తీసేసే పరిస్థితి వచ్చేసింది. చాలా బ్యాంకులు దివాళా ప్రకటించి తలుపులు మూసేశాయి. హాబీ లాబీ అనే వ్యాపారం సంస్థ ద్వారా తను జీవితకాలంలో సంపాదించిన $1,000,000 అలాంటి ఓ బ్యాంకులో దాచాడు డేవిడ్ గ్రీన్. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరిని సహాయం కోరాలో గ్రీన్కి అతని కుటుంబ సభ్యులకి తెలుసు. నిజానికి ఈ పరిస్థితికి రాకముందు నుంచే వారు దైవ సహాయం కోరుతూ ఉన్నారు. ఆఫీసులో తన విశాలమైన బల్ల కింద కూర్చుని డేవిడ్ గ్రీన్ నిత్యం దేవుడిని ప్రార్థిస్తాడు. దినపత్రికల్లో బ్యాంకుల దుస్థితి గురించి తెలియగానే దేవుడు అదే పని చేశాడు. తనని ఈ గండంలోంచి బయటపడేయమని దేవుడిని ప్రార్థించాడు. ఇంతకాలం తాము ఉన్నాడనుకుని ప్రార్థించిన దేవుడు తమకు సహాయం చేస్తాడా చేయడా అన్న మీమాంస డేవిడ్ కుటుంబ సభ్యులకి మొదలైంది. ఇది వారి ఆర్థిక పరిస్థితే కాక వారి ఆధ్యాత్మిక జీవితానికి కూడా పెద్ద పరీక్ష అయిపోయింది. డేవిడ్లా ప్రార్థన చేయని వారంతా బ్యాంకులతో పాటు తాము దివాలా తీసేశారు. డేవిడ్ ఆ గండ నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డాడు. హాబీ లాబీ సంస్థ ఇప్పటికీ అమెరికాలో విజయవంతంగా నడుస్తుంది. నా పరివారాన్ని కాక నేను ఎన్నడైనా దేవుడిని నమ్ముతానంటాడు డేవిడ్. చాలామందికి తెలిసిన విషయమే. ఈ లోకంలో మానవుడి రక్షణ ఇచ్చేది కేవలం ఒక్క భగవంతుడు మాత్రమే. గీతలో భగవానుడు ఇదే చెప్పాడు. యోగక్షేమం వహామ్యహం. ఈ లోకానికి చెందినవి కాక పై లోకానికి చెందిన ఆస్తుల్ని, అంతస్తుల్ని భూమి మీద జీవించే ఉండగానే పెంచుకునేవాడు తెలివైనవాడు. అర్ధాగృహే వివర్తంతే శ్మశానే మిత్రబాంధవ సుకృతం దుష్కృతం చేయవ గచ్చంత మనుగచ్చది. భావం ఏమిటంటే మరణించిన మనిషి సంపద తన ఇంట్లోనే ఉంటుంది. బంధుమిత్రులు శ్మశానం దాకానే వస్తారు. వెంట వచ్చేవి తను చేసిన మంచి చెడ్డలే. మన వెంట మనం తీసుకెళ్ళగలిగేవి భూమి మీద ఆస్తులు కావని శాస్త్రాలు ఎన్నో కోణాల నుంచి చెబుతూనే ఉన్నాయి. పరలోకానికి మనం వెంట తీసుకెళ్ళగలిగేవే సంపాదించుకోవడం వివేకమైన పని. శంకరాచార్యుల వారు మనల్ని ఈ భ్రమలో మాయ పడిన ఈ పన్నాగంలో పడి మోసపోవద్దని హెచ్చరిస్తూ ఉన్నారు.
ఈ శరీరంతో అనుభవించే భోగం తాత్కాలికం. ఎంతో అరుదుగా లభించే ఈ నరజన్మని మనం కేవలం శరీరానికి మాత్రమే పనికొచ్చే ఇలాంటి భోగలాలస సేకరణ అనుభవాలతో వృధా చేయక ఆత్మ ఉన్నతికి పనికొచ్చే ఆ ఆధ్యాత్మిక పుణ్యకార్యాలలో గడపాలి అని బోధిస్తున్నారు. యవ్వనంలో ఉన్న ప్రతివారు వివాహం అయ్యేదాకా తాము పరాయి స్త్రీని తాకకుండా బ్రహ్మచర్యాన్ని అవలంబించడం వారి మీద గల పట్టుని ఆ ఆధిక్యతని తెలియజేస్తుంది. అందుకే బ్రహ్మచర్యాన్ని మించిన వ్రతం లేదు అని పెద్దలు చెప్పారు. ఈసారి కంటికి నచ్చిన దాపుడు చీరలు లేదా రెండో సెల్ ఫోన్ ఇంకో గదికి టీవీని కొనబోయే ముందు ఆ డబ్బుతో మనం శాశ్వత విలువలు గల మన వెంట తీసుకెళ్ళగలిగేవి ఏదైనా ఉన్నాయేమో ఆలోచించేద్దాం. ఇప్పుడు 12వ శ్లోకం. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాత కాల క్రీడతి గత్యత్యాయు తదపిన ముంచాశ వాయు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం ఏంటంటే రాత్రి పగలు ఉదయం సాయంకాలం శిశిరం వసంతం ఒకదాని వెంట మరొకటి వస్తూ పోతూ ఉంటాయి. ఇది కాలవాడే ఆట. దాంతో ఆయువు తరిగిపోతూ ఉంటుంది. అయినా మానవుణ్ణి ఆశాపిశాచం మాత్రం వదిలిపెట్టడం లేదు. ఈ ఆటని మనం పగలు రాత్రి కలిపి రోజులు కలిపి ఋతువులు కలిపి సంవత్సరాలుగాను కొలుస్తూనే ఉన్నాం. కానీ అవి గతించిపోతూ ఉంటే మన శ్వాస ఆడటం అలాగే ఆగే రోజు దగ్గర పడుతుందన్న ఆలోచన మాత్రం మనకు ఎప్పుడు రాదు. పైగా మన పుట్టినరోజుని ఆనందంగా కూడా జరిపేసుకుంటూ ఉంటాం. రకరకాల కోరికలతో మదనపడుతూ అవి తీర్చుగల మన ఆశతో జీవిస్తూ ఉన్నాం. సముద్రం అలలు ఎలాగో ఆగవో అలాగే మనిషి కోరికలు ఆగవు. దాంతో ఆశకి అంతే ఉండదు. ఈ ఆశ లేదా కోరికే మనల్ని జ్ఞానానికి దూరం చేసి అవివేకులుగా చేసేది. కామయవ మనుష్యాలం విధానం బ్రహ్మబోధం తస్మాత్ కామం త్యజన్ ధరో జ్ఞానమాప్నోతి మోక్షం. భావం ఏంటంటే మానవులకి పరమాత్మ గురించి జ్ఞానం కలగకుండా అడ్డుపెట్టే మూతే కోరిక. అందువలన కోరిక జయించిన ధీరుడు మోక్షాన్ని కలిగించే జ్ఞానాన్ని తప్పక పొందుతాడు. భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆశని పిశాచంతో పోల్చారు. పిశాచం లక్షణాలు భయంకరమైనది, భయపెట్టేది, బాధించేది. ఆశ లక్షణాలు కూడా సరిగ్గా ఇవే. ఆశాపిశాచం పట్టిన మనిషి అతని ఎంతటి వాడినా సరే అది అతనిలోని వివేకాన్ని చంపేసి దుఃఖంలో పడేస్తుంది. ఇది రామాయణంలో చూస్తాను. సీత ఓ బంగారు లేడి చూసి ఆశపడి దాన్ని పట్టితమ్మని రాముని కోరింది. ఆ క్షణంలో బంగారు లేడి అనేది ఉండదన్న వివేకం ఆమెలో నశించింది. లక్ష్మణుడు చెప్పినా నమ్మలేదు. ఆ ఆశ సీతని రామలక్ష్మణుల్ని ఎన్నో కష్టాలకు గురి చేసింది. వ్యామోహాలు, కోరికలు, ఆశలు ఎంత దారుణమైందో అర్థం చేసుకోవడానికి ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ ఉండదు. కాబట్టి శంకర భగవత్పాదులు వారు మనిషి అజ్ఞానానికి అసలు కారణం కోరిక తీరాలని ఆశగా చెప్పారు. అజ్ఞానానికి గురై ఆశకి చిక్కి మోసపోదని అన్ని ఆశాశతోని ఒక్క దైవభక్తి మనిషి ఆత్మే ఓ జన్మ నుంచి ఇంకో జన్మకు ఉత్తమ స్థితికి తీసుకెళ్ళగలిగేదని అది ఒక్కటే మనల్ని శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండేదని భగవత్పాదులు ఆశయాదాస ఏదాసాస్తే సర్వలోకస్య ఆశ దాస్యేషాం తేషాం దాసాయతే లోక. భావం ఏమిటంటే ఆశకు దాసులైన వారు లోకం అందరికీ దాసులే. ఆశ ఎవరికి దాసి అవుతుందో వారికి లోకం అంతా దాసీభూతం అవుతుంది. ఇంకా ఎక్కడైనా వివేకం తెచ్చుకుని నిత్యస్వరూపుడు సత్యస్వరూపుడు ఆయన భగవంతుని భక్తిగా భజించమని ఈ భజగోవింద శ్లోకాల ద్వారా మనల్ని భగవత్పాదులు మేలుకొల్పుతున్నారు. భక్తి ఎంత ముఖ్యమైందో ఈ కింది శ్లోకం చెప్తోంది. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానం ఆచరేత్ లక్షం విహాయ దాతవ్యం కోటి త్యక్వా హరింభయేత్. భావం ఏంటంటే 100 పనులను పెట్టైనా సరే సమయానికి భోజనం చేయాలి, 1000 పనులు మానుకునైనా సరే స్నానం చేయాలి, 1,00,000 పనులు వదిలిపెట్టైనా సరే దానం చేయాలి, 1,00,00,000 పనులన్నీ వదిలిపెట్టినా పరమాత్మ ప్రాప్తికి పూనుకోవాలి. జూదగాడిగా అవ్వాలనుకుంటే మనకు జూదగాడు సహాయం చేస్తాడు, బంగు తాగాలనుకునేవాడికి బంగు తాగేవాడు సహాయం చేస్తాడు, ముక్తులు మనకు అవ్వాలనుకుంటే మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఇది అన్నిటికన్నా గొప్ప సహాయం. మిగిలిన వారు మనకు సహాయం చేయడాన్ని మధ్యలో విరమించుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం మధ్యలో మన చేతిని విడిచిపెట్టాడు.
ద్వాదశమంజరికాభిరాశేష కథితో వైయాకరణశైష ఉపదేశో భూద్విజిని పుణ్యై శ్రీమశంకర భగవచ్చరణై భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భావం ఏంటంటే అన్ని విద్యల్లో తేలిన శ్రీశంకర భగవత్పాదుల వారు ఒక వ్యాకరణ పండితుడికి సమస్త ఉపనిషత్తు సారాన్ని 12 శ్లోకాల్లో ఉపదేశించారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత ద్వాదశ మంజరికా స్తోత్రం సమాప్తం అని చెప్పిన దాని తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు. అంటే చతుర్దశ మంజరికా స్తోత్రం దగ్గర చెప్పుకోవచ్చు. ఆయన హితబోధ మనందరినీ హృదయాలను స్పృశించాలని, అవి అనుభవంలోకి రావాలని ఆ పరమేశ్వరుడు ప్రార్థిస్తూ దుర్జన సజ్జనో భూయాత్ సజ్జన శాంతిమాపునయాత్ శాంతో ముచ్చేత బంధేభ్యో ముక్త శాంత్యాన్విమోచేత్. భావం దుర్జనులు సజ్జనుడుగాక, సజ్జనులు ఆత్మశాంతిని పొందుగాక, ఆత్మశాంతిని పొందినవాడు సకల సంసార బంధం నుండి ముక్తిని పొందుగాక, ముక్తిని పొందినాడు ఇతరుల బంధం నుంచి విముక్తులు చేయడానికే ప్రయత్నించుగాక. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.